లేచి నిలబడి చప్పట్లతో లెట్స్ ఇన్వైట్ రామ్ జలదుర్గం. గుడ్ ఆఫ్టర్నూన్ రాజమండ్రి. ప్రాక్టీస్ బాగా చేస్తే ఆ స్పేస్ని మీకోసం మీరు ఎప్పుడైతే ఇవ్వగలుగుతారో, థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఎవరైతే జీవితం సీరియస్గా నేను ఏదైనా తెలుసుకోవాలని అనుకున్న వాళ్ళు జస్ట్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. క్లారిటీ గురించి నేను మీతో మాట్లాడదాం అనుకున్నాను. ఎంతమందికి ఎంత క్లారిటీ ఉంది అన్నది. ఎస్, వాట్స్ యువర్ నేమ్? రుషిత. రుషిత, ఏం చేస్తున్నావు రుషిత? ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్, వా వండర్ఫుల్. మీ పేరండి? రత్నకుమారి. రత్నకుమారి, మీరేం చేస్తున్నారు? ఎల్ఐసి అడ్వైజర్. నౌ ఈవిడ సివిల్స్ అడ్వైజర్. ఇక్కడ మనం మాట్లాడుతున్న ఈ ఇంటరాక్షన్ ఏంటంటే కేవలం మోడల్ కోసం. ఓకే, మీరు ఎలా ఆలోచించాలి అని, తమాషా ఏం జరుగుతుందో ఏం ఎంజాయ్ చేద్దామా అని కాదు. కోచింగ్లో ఎలా జరుగుతుందో నాకు తెలుసు. మీకు భోజనం చాలా ఇంపార్టెంట్. ఐ రియలీ రెస్పెక్ట్. ఆకలిని నేను చాలా గౌరవిస్తాను. కానీ మనిషి ఏదైనా సాధించాలన్న ఆకలి ముందు మిగతావన్నీ తక్కువే అనేది నా బలమైన నమ్మకం. సో అందుకే మేమంతా ఇక్కడ ఉన్నాం. అందుకే అక్కడ చాలా సీట్లు ఖాళీ ఉన్నాయి. ఎనీవే, థ్యాంక్ యూ. రైట్, నౌ యూ వాంటెడ్ టు, వాట్ యూ వాంట్ టు బికమ్ సివిల్ సర్వీసెస్? I wanted to become an IAS or an IFS. IAS or IFS. So what do you want to do? I want to reform education. I wanted to introduce value-based education. Many people right now, they are not appropriately, or they are too much into digital. Okay, I understand. I'll come. So వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేద్దామని. ఐ విల్ కమ్ బ్యాక్. మీరు జీవితంలో ఫ్యూచర్లో ఏమవ్వాలనే లక్ష్యం? ఓకే ఓకే, నేనైతే సార్ ఒకసారి ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఆఫ్టర్నూన్. ఎందుకంటే మంచి విషయాలు చెప్పడం గమ్మున ఎక్కువ ఎవరికి ఎక్కదు, చెడు విషయాలు అనేది ఫాస్ట్గా ఎక్కేస్తాయి. యూట్యూబ్లో గంటలు వేస్ట్ చేస్తారు, కానీ టైం అంతా వేస్ట్ చేస్తారు. కాకపోతే మంచి విషయాలు త్వరగా ఆలకించరు కాబట్టి వెళ్ళిపోయారు. నేనైతే ఒక మంచి లెవెల్లో, అంటే మోటివేషన్ స్పీకర్ లాగా కొంచెం మోటివేషన్ అవ్వాలి, ఇతరులకు ఒక మోటివేషన్లా ఉండాలని నా కోరికండి. అంటే సార్ ఇప్పుడు అంటూ ఉంటారు, మనం ఏది చెప్తామో అదే విశ్వం మనకు తిరిగిస్తుందని చెప్పేసి, అదే నా చిన్న కోరిక. ఓకే, రైట్. ఎడ్యుకేషన్ రిఫార్మ్ చేయాలి కదా. ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ అన్నారు. మరి ఐఎఫ్ఎస్లో ఎడ్యుకేషన్ ఎట్లా రిఫార్మ్ చేస్తారు? IFS is my genuine interest, not ఇంట్రెస్ట్. నౌ ఐ విల్ టెల్ యూ. అంటే ఈ అమ్మాయి తప్పేం లేదు, జాగ్రత్తగా వినండి. ఐఏఎస్ ఆర్ ఐఎఫ్ఎస్, మీరు ఎప్పుడైతే మైండ్కి ఆప్షన్స్ ఇచ్చారో, రిమెంబర్ ఆల్వేస్, ఆప్షన్స్ ఇస్తే ఐఏఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ, ఎందుకంటే ఈ రెండిటికి ఒకే పర్పస్ అనుకోండి, రెండు అనుకున్నా పర్వాలేదు, కానీ రెండు పర్పసెస్ డిఫరెంట్. ఐఎఫ్ఎస్లో చేసేవి ఐఏఎస్లో చేయలేం, ఐఏఎస్లో చేసేవి ఐఎఫ్ఎస్లో చేయలేం. దట్ ఈజ్ నెంబర్ 1 క్వశ్చన్. సో ఫిక్స్ ఆన్ వన్ థింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు బ్యాకప్ ప్లాను ఎందుకైనా మంచిది ప్లాన్ బి అని అనుకుంటారేమో, కానీ లక్ష్యాన్ని బలహీనంగా చేసేది ఆప్షన్. లక్ష్యం ఒకటే అని అంటూ ఉంటే అది ఆప్షన్ లెస్. నేను దీనికి ఒక స్టోరీ చెప్తాను, చాలాసార్లు చెప్తుంటాను. ఒక ఊళ్ళో మొత్తం కరువు వచ్చేసిందంట, వర్షాలు లేవు, అందరూ బాధపడుతున్నారు, ఏం చేయాలో తెలియదు. దాదాపు 6 నెలలుగా మంచినీళ్ళు తాగడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అట్లాంటప్పుడు గ్రామం అంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే, మనందరం ఊరి బయటికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థన చేద్దాం వర్షం పడాలని. అందరం కలిసికట్టుగా సామూహిక ప్రార్థన కాకుండా, దట్ ఈజ్ యాక్చువల్లీ వాట్ వీ కాల్ యాటిట్యూడ్. దట్ యాటిట్యూడ్ నీడ్ టు డెవలప్. దట్స్ పాయింట్ నెంబర్ 1. థింక్ అబౌట్ ఇట్. ఓకే, నౌ టెల్ మీ, ఇఫ్ యూ డోంట్ బికమ్ ఐఏఎస్, వాట్ హ్యాపెన్స్? I will try till I get IAS. యూ ట్రై, ఐ నో డౌన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఐఏఎస్ తక్కువ అయ్యారు, పైగా రిషిత తక్కువైంది. రిషిత ఐఏఎస్ కాలేదు. అయితే ఏ డిఫరెన్స్ వస్తుంది? వాట్ డిఫరెన్స్ యూ కెన్ హ్యాపెన్స్ ఇన్ దిస్ వరల్డ్? మీరు కాకపోతే మాకు వచ్చే తేడా ఏంటండి? మీరు ఐఏఎస్ కాలేదు, అయితే ఈ ప్రపంచానికి వచ్చే తేడా ఏంటి? దీన్ని ఏమంటాను తెలుసా? ఈ సైలెన్స్ ఉంది చూసారా,
అంటే అమ్మాయి తప్పు కరెక్ట్గా ఇదే, దీన్నే కోచింగ్ సైలెన్స్ అంటాం, దీన్ని ఇన్సైట్ అంటాం. అరే నాకు ఈ ప్రశ్న ఎప్పుడు రాలేదే, చాలామంది ఐఏఎస్ లైన్లో ఉన్నారు, మీరు అవ్వలేదు, ఎవ్వరూ చేయలేరు ఇది అని ఎప్పుడైతే అనుకుంటామో ఇక వేరే ఛాన్సే లేదు, నీకు అదే దృష్టి అక్కడికే నీ మనసు పంపించేస్తుంది. దట్ ఈజ్ నెంబర్ 2. ఏంటి క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే, నేను అవ్వకపోతే ఏంటి డిఫరెన్స్ ఉంది అనిపించే ఒక ఐటమ్, ఒక విషయం, ఒక కారణం బలంగా ఉండి కనుక్కోవాల్సి. దట్ ఈజ్ నెంబర్ 2. నెంబర్ 3, హూ ఆర్ ద పీపుల్. నేను నీ జీవితంలో నువ్వు ఐఏఎస్ అయితే ఆనందించే వాళ్ళు ఎవరు, మీ తల్లిదండ్రులు వీళ్ళు కాకుండా? Who will get the future education? ఎవరు వాళ్ళు? పిల్లలు. సో నౌ యూ హ్యావ్ టు ఐడెంటిఫై హూ షుడ్ గెట్ బెనిఫిట్ బికాస్ ఆఫ్ మే. రైట్. నౌ ఐ వాంట్ యూ టు సే వాట్ ఈజ్ వన్ ఎమోషన్. మీరు నిజంగా కలెక్టర్ అయితే, ఐఏఎస్ అయితే, మీరు ఇవన్నీ నోట్ చేసుకుంటున్నారో లేదో తెలీదు, బట్ ఐ విల్ టెల్ యూ, నో ప్రాబ్లం, గుర్తైనా పెట్టుకోండి. మీరు కలెక్టర్ అయితే ఎలా ఫీల్ అవుతారు? Proud and happy. Proud and happy. Why you feel proud? Because I achieved my goal. You have achieved your goal. So you feel proud. అంటే ప్రౌడ్ ఫీలింగ్కి హ్యాపీ ఫీలింగ్కి డిఫరెన్స్ ఏంటి? Happy is something which is not always proud. Okay. I can be happy without being proud also, but కొంచెం దగ్గర. When was the last time you felt proud? This is important. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే నేను నిజంగా అనుకున్న, నీకు తెలుసా, వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ ఎమోషన్. వాట్ యూ నీడ్ టు డూ ఇస్ దట్ యూ నీడ్ టు ఫీల్ ఇట్. నేను చెప్పే విజువలైజేషన్ ఏంటంటే, యూ హ్యావ్ టు ఇమాజిన్ యువర్ ఫ్యూచర్ సెల్ఫ్. వాట్ ఈజ్ ఫ్యూచర్ సెల్ఫ్? ఇవాళ నేను అడిగితే, నేను చూశాను, నేను చాలామంది, ఐ హ్యావ్ ట్రైన్డ్ 225 ఐపీఎస్ ఆఫీసర్స్, దోస్ హు ఆర్ ఆల్ రిక్రూటెడ్ ఐపీఎస్ ఆఫీసర్స్, ఆల్ ఆర్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్ ఆఫ్ నార్త్ వెస్ట్ అండ్ వెస్ట్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. అఫ్కోర్స్ ఇక్కడ సౌత్లో కూడా ఉన్నవాళ్ళు. ఐ హ్యావ్ ట్రైన్ దెమ్. అప్పుడు ఇక్కడ రాలేదు. ఓకే, 225 ఐపీఎస్ ఆఫీసర్స్. వాళ్ళని తెలుసా, నేను చాలా స్టడీ చేశాను. వీ హ్యావ్ కండక్టెడ్ ఎగ్జామ్. వాళ్ళు ఎంత అసర్టివ్గా ఉంటారంటే, ఈ అమ్మాయి మాట్లాడుతుంది కదా, ఇక్కడ నిలబడి ఎస్ క్వశ్చన్ చెప్పండి అంటారు. ఆన్సర్ చెబితే 2 సెంటెన్స్లు చెప్తారు. ఎక్కడ తడబాటు కానీ, ఆగటం కానీ, మళ్ళీ చెప్పడం కానీ ఏమీ ఉండదు. అంటే అంత ఫామ్గా తయారవుతారు ఐపీఎస్గా తయారైన వాళ్ళు. కరెక్ట్గా ఈ అమ్మాయి కనుక ఐఏఎస్ అయితే ఇలా భయంగా చూడడం, లేకపోతే మాట్లాడుతూ మెల్లిగా మాట్లాడడం, ఇవన్నీ ఉండదు. ఇప్పుడు నిజంగా నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ విల్ మేక్ యూ ఫీల్, కమ్ హియర్. రైట్, హ్యావ్ యూ సీన్ దిస్ పాయింట్? రైట్, స్టాండ్ దేర్. ఓకే, లుక్ అట్ దెమ్, క్లోజ్ యువర్ ఐస్. ఇక తయారయ్యే స్టేటస్ని ఏమైనా నేను చెప్తున్నాను. సో ఇది అర్థమయ్యే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే దే కెన్ క్యాచ్. అందుకే నేను ఎవరైనా పోతుంటే నాకేం తెలుసా, నాకు కావాల్సింది నేను ఏం చెప్తున్నానో తెలిసిన వాళ్ళు ఉంటే మంచిది, ఎక్కువ మంది అక్కర్లేదు. పైగా నేను ఎక్కువ మందికి ఇక్కడ ఇంపాక్ట్లో తప్ప, అదర్వైజ్ మై కోచింగ్ ఈజ్ ఓన్లీ పర్సనల్ కోచింగ్. ఇఫ్ ఐ సెలబ్రిటీ కోచింగ్ అంటే నేను ఆయన తప్ప ఇంకెవరు ఉండరు. సో అందుకే ఐఎమ్ టాకింగ్ టు ఓన్లీ హర్. Imagine, now you have become an IAS. You are selected as an IAS. ఈ రోజు ఇంపాక్ట్ వాళ్ళు, దే హ్యావ్ ఇన్వైటెడ్ యూ యాజ్ అ చీఫ్ గెస్ట్. చీఫ్ గెస్ట్గా ఐఏఎస్ అయిన తర్వాత పిలిస్తే, నవ్ యువర్ ఫీలింగ్, యూ నీడ్, ఇఫ్ యూ డోంట్ ఫీల్ యూ డోంట్ గెట్ ఇట్. సో యూ నీడ్ టు ఇమాజిన్, ఫీల్, బీ ఇన్ దట్ స్టేట్. ఆ స్థితిలో ఉండి, ఆ మానసిక స్థితిలో ఉండి, గెలిచిన తర్వాత, సెలెక్టెడ్ అని అవతల వాళ్ళు చెప్పిన తర్వాత, ఆ ఆనందంతో ఇదే వేదిక మీద ఎన్నో లెక్చర్స్ విన్న నువ్వు ఇక్కడ ఐఏఎస్ పూర్తి చేసి, అట్లాగే చాలామంది అలాంటి కోరికలు ఉన్న వాళ్ళు కూర్చొని నీ అనుభవాల్ని పంచుకోమంటే, మైక్ తీసుకొని నేను ఐఏఎస్ సాధించడానికి 2 ప్రధాన కారణాలు అని వాళ్ళు అడిగితే, ఆ 2 ప్రధాన కారణాలు ఆన్సర్ చెప్పడానికి వాళ్ళ ముందు నిలబడ్డావు. ఫీల్ దట్ హౌ యువర్ బాడీ ఈజ్ రెస్పాండింగ్. నా ఇంత జనాన్ని చూస్తే భయం ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు ఇంత జనాన్ని చూస్తే గర్వంగా ఉంటుంది. గర్వంగా ఫీల్ అవుతూ సాధించిన ఆనందం మనసులో ఉండగా, నా తల్లిదండ్రులు, నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నేను సాధించిన విజయానికి గర్వపడుతుంటారని భావిస్తే, అప్పుడు మైక్ తీసుకొని 2 కారణాలు, నేను ఐఏఎస్ అవ్వటానికి ఇవే 2 ప్రధాన కారణాలు అని చెబితే, ఆ 2 కారణాలు ఏమని చెప్తావు రుచిత? స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ అండ్ టెల్ దెమ్. Discipline and consistency.
Talk to them. What is discipline? What is consistency? Discipline Talk is... 2 minutes. You are now IAS. Good afternoon, everyone. I would like to say a few words about my journey to become an IAS officer. So, the two main things that allowed me to become an IAS officer are discipline and consistency. Discipline is something which I always followed, and I never stopped working and studying consistently. Very good. Thank you. Congratulations. And just give a shake. No. నేను అబ్జర్వ్ చేసిన చేంజ్ ఐ విల్ టెల్ యూ వాట్. ఆ స్థితిలోకి వెళ్తున్నాయి ఈ అమ్మాయి. ఫస్ట్ చూసారు, ఇంతసేపు మాట్లాడలేదు. ఇంతకుముందు మాట్లాడిన దానికి ఇందులో కాన్ఫిడెన్స్ కనపడిందా? తర్వాత ఇంకా నేను అబ్జర్వ్ చేస్తానంటే, ఇంతకుముందు మైక్ ఇంత దూరంలో పట్టుకునేది, ఇప్పుడు ఈసారి దగ్గరికి తీసి మాట్లాడింది. సో వెన్ యు ఆర్ స్పీకింగ్, ఐఎమ్ టెలింగ్ యూ, మోర్ యూ ఫీల్, యువర్ బ్రెయిన్ విల్ క్రియేట్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే బ్రెయిన్కి రియాలిటీకి ఇమాజినేషన్కి తేడా తెలియదు. మీరు చేసిన ఇమాజినేషన్ రియలే అని అనుకుంటుంది. రియల్ అయినప్పుడు ఎలా స్పందిస్తుందో, ఏ ఫంక్షన్స్ పనిచేస్తాయో అవి పనిచేయడం మొదలు పెడతాయి. సో ఇదే ప్రతిసారి నువ్వు ఫీల్ అవుతుంటే, నా ఐఎమ్ గివింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్. ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ మై అడ్వైజెస్ కాస్ట్ 5 lakhs. ఓకే, ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్, యు ఆర్ జస్ట్ థ్రోయింగ్ 5 lakhs in Godavari. ఓకే, సో ఐల్ టెల్ యూ, stand before the mirror every day, right, and you speak to the mass. చాలామంది ఇట్లా నిన్న మనకు మాట్లాడి ఆవిడ వినింటారు కదా, బాలలత గారు. అయితే సో బాలలత గారు కూడా ఇట్లాంటి మోటివేట్ చేయడానికి వస్తుంటారు. మీరు ఎట్లా వచ్చినప్పుడు అద్దంలో చూసి నేను ఎలా అయ్యానంటే దానికి కారణాలు ఏంటంటే అని చెప్పిన ప్రతిసారి యు సీ నాట్ యువర్ సెల్ఫ్, యు సీ అన్ ఐఏఎస్ క్వాలిఫైడ్ పర్సన్. ఐఏఎస్ క్వాలిఫైడ్ని చూస్తూ మాట్లాడుతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఐ విల్ టెల్ యూ, బ్రెయిన్ విల్ నాట్ అలో యూ పోస్ట్ పోన్ థింగ్స్. కొన్ని పనులు చేయాలంటే వాయిదా వేయాలనిపిస్తుంది, కానీ మనల్ని మనం ఎప్పుడైతే ఐడెంటిటీ మార్చుకున్నామో ఇమీడియట్లీ యూ విల్ గెట్ ఇన్ టు ద యాక్షన్. అలాంటి యాక్షన్కి ప్రోత్సహించేది విజువలైజేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్ బీయింగ్ యూ హియర్. అండ్ నేను ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తానంటే, ఈ అమ్మాయి ఏదో ఒకరోజు ఇదే వేదిక మీద నిలబడి మైకు తీసుకొని ఈ సంఘటన మీ అందరితో పంచుకునే రోజు రావాలని కోరుకుంటున్నాను. వాట్ డూ యూ సే? I also planning to do that, sir. Wonderful. So you don't plan, universe will plan. Right? Thank you very much. Give a big hand once again to her. Right.